పొగాకు రైతుకు గిట్టుబాటు రావడం లేదు, అసలు ధర రాని పరిస్థితి. ఒక్కొక్క ఎకరానికి కూడా 5 లక్షల పైన ఈసారి నష్టపోతున్నామని చెప్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా వర్ణనాతీతం అని కూడా రైతులు చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆ వివరాలన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు. సెల్ఫీలు దిగేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పొగాకు బోర్డు అధికారులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ముఖాముఖి రైతులతోటి కూడా చర్చించారు. ఆయన వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకున్నారు. రైతుల తరపున పొగాకు బోర్డు అధికారులకి రైతుల ఇబ్బందులన్నీ కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా మార్క్ఫెడ్ పనిచేసింది అనేది కూడా రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. మార్క్ఫెడ్ ద్వారా కొంత పొగాకుని కొనుగోలు చేయడం ద్వారా రైతుకు నష్టం రాకుండా గత ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు వ్యాపారులు. ఒక సిండికేట్గా కుమ్మక్కై మాకు ధర రానివ్వడం లేదు అని పొగాకు రైతుల ఆవేదన. ఆ ఆవేదన మొత్తాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. వారంతా కూడా రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. రైతుల ఇబ్బందులన్నింటినీ కూడా అధికారుల దృష్టికి, పొగాకు బోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనం ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఆక్షన్ హాల్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడిన తర్వాత బయటకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ పర్యటనలో పాల్గొన్నారు. వైవి సుబ్బారెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకి పర్యటనలో కనిపించారు. ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. జూపూడి ప్రభాకర్ రావు కూడా ఈ పర్యటనలో మనకు కనిపించారు. భారీగా జన సందోహం మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి చేరుకున్నారు. పొదిలి హెలిప్యాడ్ నుంచి కూడా ఈ పొగాకు బోర్డు కార్యాలయం వరకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రజలు, అభిమానులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అపూర్వ స్వాగతం పలికి పొగాకు బోర్డు కార్యాలయం వరకు తీసుకొచ్చారు. రైతులు తమ ఆవేదనని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినిపించారు. ఉదయం పరిస్థితులు కూడా మనం చూసాం. పొగాకు బోర్డు కార్యాలయంలో హడావుడిగా రైతులు కూడా లేకుండానే ఆక్షన్ నిర్వహించిన పరిస్థితులు మనకు కనిపించాయి. ఈరోజు మొత్తం పొగాకుని ఆక్షన్లో అధికారులు వైఎస్ జగన్ రాకముందే కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయని రైతులు చెప్పడం కూడా మనకు కనిపించింది. కాసేపటి క్రితం దృశ్యాలు ఇవన్నీ కూడా పొగాకు బేళ్లు రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికిచ్చారు. వాటిని పరిశీలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారులతో మాట్లాడారు. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.